శివ అంటే ఈ కంపెనీలో అసలు ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? అంటే అతని డిజిగ్నేషన్ ఏంటి? స్లీపింగ్ పార్ట్నర్ గానే ఉన్నాడండి. అతను ఎక్కడో కూడా ఏంటంటే అధికారికంగా ప్రకటించుకోవాలి. ఎందుకంటే రేపు వాళ్ళకి తెలుసు ఇదంతా ఫ్రాడ్, రేపు పొద్దున ప్లేట్ పెన్ ఇస్తే అందరికి తెలిసిపోతామని. సో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మంగ్లీ వాళ్ళ తమ్ముడిది శివాది, మంగ్లీ గారిది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది పోలీసులు తేల్చాలి. కానీ బాధితులందరూ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు. నేను చూసిన దానికి అయితే మాత్రం ఇండైరెక్ట్ 100% అవును ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే బాధితుడు అంతనే తిరిగిండు. ఇప్పుడు చూడండి, మనం సస్పెక్ట్ చేయమా, ఇప్పుడు వామన్ రావు గారు దంపతులు చంపేటప్పుడు ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారు, ఆయన ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఫంక్షన్లో ఉండి గంట తర్వాత అక్కడ హత్య చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేని కూడా ప్రతిపాదన చేశారు. మరి అలాంటప్పుడు ఆమెకు తెలియకోకుండా వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడో అరే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగేది మనకు తెలిసినప్పుడు సొంత తమ్ముడు ఏం చేస్తున్నాడో సొంత తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలీదా? ఇవన్నీ ఏంటంటే మీడియా అటెన్షన్ తప్పించడానికి. నిజంగా దీంట్లో మంగ్లీ గారు లేదనుకుందామండి. మంగ్లీ గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఆవిడ తప్పు చేయలేదని నేనే ఒప్పుకుంటా. రండి, మాతో పాటు నిలబడండి, బాధితులకు న్యాయం చేసే వరకు ఉండండి, మేము మీ పక్షాన ఉంటాం, మీరు నిజంగా తప్పు చేయలేదని మేము ఒప్పుకుంటాం. ఇప్పటికైనా సరే మంగ్లీ గారు తలుచుకుంటే ఈ సెటిల్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆ ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్ అయ్యిండు. వాడు వచ్చిన తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు కూడా పరారయ్యిండు అని చెప్పేసి, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ కూడా పరారయ్యని చెప్పి ఈ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో నిజంగా ఏ తప్పు చేయకపోతే మంగ్లీ గారిని సాదరంగా నేనే ఆహ్వానిస్తున్నా. మీరు ఏ తప్పు చేయలేదు, రండి, మాతో పాటు బాధితుల తరపున పోరాటం చేయండి, డబ్బులు వచ్చేంత వరకు మీరు మాతో పాటు ఉండండి, మీరు ఏ తప్పు చేయలేదు నేనే ప్రకటిస్తా. సో కాబట్టి ఇంతవరకు నేను బాధితుల తరపున ఉన్నా, నేను బాధితులకు న్యాయం చేయాలంటున్నారు. కానీ ఇంకొక విషయం, అసలు హాస్యాస్పదం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంగ్లీ గారు ఇంతవరకు కూడా ఇంత వద్దంతులు వస్తున్నా, ఇంత పెద్ద కేసులు అయ్యి ఆవిడ మీద కేసులు అయినా సరే ఇంతవరకు రమావత్ మధు మీద కానీ, శైలజ చౌహాన్ మీద కానీ, భరత్ చౌహాన్ మీద కానీ, వాళ్ళ తమ్ముడి మీద కానీ కేసు పెట్టలేదు. ఎందుకు? ఇప్పుడు నిన్ను మాట్లాడి నువ్వే ఆర్బిట్రేషన్కి పిలిపించి, నువ్వే అసహ్యంగా మాట్లాడి, నువ్వే అగౌరవంగా మాట్లాడి, నువ్వే తిరిగి అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టడానికి వెళ్ళిన నువ్వు, మరి నీ పేరు చెప్పి నీ తమ్ముడు, వీళ్ళందరూ ఒకసారి నీకు తెలియదు అనుకుందాం, నీ పేరు చెప్పి నీ తమ్ముడు, నీ రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ నీ పేరు చెప్పి బిజినెస్ చేశారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు ఇప్పటి వరకు స్టిల్ ఈరోజు 21 ఏప్రిల్ 2026 మరి ఎందుకంటే నేను కేసు పెట్టాను లేదు? ఎక్కడ డీజీపీ గారికి నా మీద హేమకాంత్ రెడ్డి మీదే పెట్టింది, ఆయన సర్జనార్ గారికి దగ్గర నా మీద ఆయన హేమకాంత్ రెడ్డి మీదే పెట్టింది. ఎక్కడ పెట్టి చూపించమనండి, ప్రెస్కి రిలీజ్ చేయమనండి. ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఈవిడ భాగోత్వం కూడా బయటకు వస్తుంది. అంటే దీని వెనక అంతా ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరెవరో పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళందరి మీద నేను కేసు పెడతాను, నేను పెట్టాను అని కూడా ఆవిడ ఎక్కడ చూపించమనండి బహిరంగంగా. నేను 10 టీవీ వేదికగా అడుగుతున్నా,